జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్. జగిత్యాల జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతం. 78.34% పోలింగ్. కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి సత్యప్రసాద్. జగిత్యాల జిల్లాలో జరిగిన రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రశాంతంగా ముగిసింది. జగిత్యాల అర్బన్, జగిత్యాల రూరల్, సారంగపూర్, రాయకల్, బీర్పూర్, మల్యాల, కొడిమేల మండలాల్లోని 144 గ్రామ పంచాయతీలు, 1276 వార్డులకు నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సత్యప్రసాద్తో పాటు ఎస్పీ అశోక్ కుమార్ అవసరమైన అన్ని చర్యలు తీసుకుని ఏర్పాట్లు గావించారు. ఎన్నికల నిర్వహణకు రెండో విడతలో 1531 మంది పీఓలు, 2044 మంది ఓపీఓలు ఎన్నికల విధులు నిర్వహించారని వివరించారు. జిల్లా కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు బిఎస్ లత, రాజాగౌడ్, జెడ్పీసీఓ గౌతమ్ రెడ్డి, నోడల్ అధికారులు డాక్టర్ బి నరేష్తో పాటు జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్, మదన్ మోహన్, రేవంత్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కన్నం హరిణి మరియు ఇతర అధికారులు ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లాలోని జగిత్యాల నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలు, చొప్పదండి నియోజకవర్గంలోని 2 మండలాల పరిధిలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటూ పోలింగ్ అధికారులకు, సిబ్బందికి తగు సూచనలు గావించారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఇతర పోలీస్ అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. మొత్తానికి జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ రెండో విడత ప్రశాంతంగా 78.34తో ముగిసింది. ఇదిలా ఉండగా మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి గావించి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. నమస్కారం. ఈరోజు మనకి ఫేజ్ 2లో ఉన్న మనకి 7 మండల్స్ 136 గ్రామాల్లో మనం ఎలక్షన్ చేసుకుంటాము. సో మార్నింగ్ 7 o'clockకి ఆల్ పోలింగ్ స్టేషన్స్లో 136 విలేజెస్లో మనకి స్టార్ట్ అయింది ఓటింగ్ అంతా కూడా. అరౌండ్ 10-15% ఓటింగ్ కూడా స్టార్ట్ అయింది ఇప్పటిదాకా, అంటే మన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నారు. సో మనకి ఈరోజు మధ్యాహ్నం 1 గంట దాకా కూడా పోలింగ్ స్టేషన్స్లో ప్రజలందరూ వచ్చి అలా ఓటు వినియోగించుకోవాలని కోరుతా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ మనకన్నీ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. 2 o'clock నుంచి జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్.